సో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఈరోజు మనం బీఆర్ఎస్ నాయకురాలు పావని గారితో ఉన్నాం. ఒకసారి మాట్లాడదాం, ప్రచారం ఎలా సాగుతుంది ఏంటి అని. నమస్తే మేడం. నమస్తే. ఎలా జరుగుతుంది బాగా ప్రచారం? జరుగుతుంది. ఎక్కడ చూసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ గుండెను తట్టినా, ఏ గడపకు వెళ్ళినా కూడా బీఆర్ఎస్ పార్టీకే, కేసీఆర్కే, సునీతమ్మని గెలిపిస్తామని చెప్తున్నారు. ఓకే. సో అంటే గ్రౌండ్ లెవెల్లో మనం మాట్లాడుకుంటుంటే నవీన్ యాదవ్ చాలా ముందున్నారు. దాదాపు మొత్తం కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు మొత్తం ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. దాదాపు మా గెలుపు ఖాయం అయిపోయింది, మెజార్టీ గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్తున్నారు వాళ్ళు. మంత్రులందరూ ఒకవైపు, ఒక ఆడబిడ్డ ఒకవైపు. ఆడబిడ్డ వైపే జూబ్లీ హిల్స్ ప్రజలందరూ ఉన్నదనేది అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు నవీన్ యాదవ్ దగ్గర మంత్రులు ఉన్నారు కావచ్చు, పైసలు ఉన్నది కావచ్చు, అధికారం ఉన్నది కావచ్చు, కానీ మాగంటి సునీతమ్మ దగ్గర అభివృద్ధి ఉన్నది. మాగంటి గోపన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మాగంటి గోపన్న ప్రతి గుండెను, ప్రతి గడపను తట్టి ఏవైతే సంక్షేమ పథకాలు అందించిండ్రో అవన్నీ ఉన్నాయండి. రేపు మా అభ్యర్థి సునీతమ్మ గారు గెలవబోతున్నారు. జూబ్లీ హిల్స్ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. మళ్ళీ నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు ప్రచారం చేస్తూ కూడా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఇక్కడ ఏం చేయలేదు, మొత్తం చెత్త వేచేశారు, చెత్త నా కొడుకు అంటూ కూడా కేటీఆర్ని సంబోధించినట్టు మనం కనపడతా ఉంది. అసలు 2.5 సంవత్సరాలు అంటే దాదాపుగా 22 నెలల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు హైదరాబాద్లో చెత్తకు పేరుకపోవడానికే కారణము రేవంత్ రెడ్డి. అసలు ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉండడానికే కారణము రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి అనేటైన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి, విద్యాశాఖ మంత్రిగా ఉండి, అన్ని శాఖలు ఫెయిల్. ఆయన ఏ శాఖలు అయితే తీసుకున్నాడో ఆ శాఖలన్నింటిలో ఫెయిల్. ల్యాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉన్నదో మనందరం చూస్తూనే ఉన్నాము. చెత్త మాటలు మాట్లాడుకుంటా బజార్ల పొంటి తిరుగుడు తప్ప ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు చేస్తలేడు, ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు మాట్లాడతలేడు. ఆయన ముఖ్యమంత్రి పీఠానికే అనర్హుడు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ చెప్తున్నారు, మేము మొత్తం జూబ్లీ హిల్స్ అంతా తిరుగుతున్నాము, మేము జూబ్లీ హిల్స్ అంటే అసలు అద్భుతంగా ఉంటుందేమో, జూబ్లీ హిల్స్ అంటే హైటెక్ సిటీ రేంజ్లో ఉంటుందేమో అనుకున్నాం. చూస్తే ఇక్కడ మా గ్రామాల కన్నా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. 10 సంవత్సరాలు, దాదాపు 11 సంవత్సరాలు మాగంటి గోపన్న చేసింది ఏమీ లేదు. ఇక్కడ సరైన స్కూల్స్ లేవు, హాస్టల్స్ లేవు, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఆయన నియోజకవర్గం తీసుకురాలేకపోయారు. దిక్కుమాలినోళ్ళు 60 ఏండ్లు తెలంగాణను అరిగోసబెట్టి 60 ఏండ్లు వాళ్ళు ఏం చేయలేంది. 10 ఏళ్లల్లా బాపు కేసీఆర్ గారి పాలనల కాలేజీల గురించి, మెడికల్ హాస్పిటళ్ళ గురించి వాళ్ళు మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంటాయి. స్కూళ్ళ గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంటాయి. అసలు తెలంగాణకి ఏమన్నా ఇచ్చిండ్రా? నీళ్ళ కోసం ఏమన్నా చేసిండ్రా? ఏదన్నా ప్రాజెక్టులు కట్టిండ్రా? వాళ్ళు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా వాడుకున్నారు తప్ప నీళ్ళు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఇంకొకటి, అసలు వెంగళరావు నగర్లో చెస్ట్ హాస్పిటల్ ఉంటుంది, దాన్ని 1000 పడకల ఆసుపత్రిగా దాదాపు 900 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది, కట్టిస్తున్నది ఎవరు? అసలు ఎవరి హయాంలో జరిగింది? రైమత్ నగర్కి పోతే అంబేద్కర్ స్టడీ సెంటర్ కట్టింది ఎవరు? అసలు రైమత్ నగర్కి పోతే 30 లక్షల లీటర్ల వాటర్ మినీ రిజర్వాయర్ కట్టింది ఎవరు? రైమత్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించింది ఎవరు? రైమత్ నగరే కాకుండా జూబ్లీ హిల్స్ ప్రజలకు కొల్లూరులో దాదాపుగా 600 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏమి ఇయ్యలే అంటున్నారు. అసలు ఏమిచ్చిండ్రు? 2.5 నెలల నుంచి ఏమిచ్చిండ్రు? మాగంటి గోపన్న 5 కోట్ల రూపాయలతోటి దాదాపుగా జూబ్లీ హిల్స్కు ఎక్కడైతే ఏవైతే అవసరమో అవన్నీ చేసిండ్రు. కృష్ణకాంత్ పార్కు కూడా ఆయన హయాంలోనే అభివృద్ధి కూడా జరగడం జరిగింది. మేము చెప్పుకోవడానికి మా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి, వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేక మా మీద ఏదో బురద రాజకీయాలు చేస్తున్నారు. అసలు సన్నాసులని నేను ఒక ముచ్చట అడగదలుచుకున్నా. 2500 ఎక్కడ పోయినాయి? అత్తకు పెన్షన్ వచ్చినా కోడళ్ళకి ఇస్తా అన్న హామీలు ఎక్కడ పోయినాయి? తులం బంగారం ఎక్కడ పోయింది? స్కూటీలు ఎక్కడ పోయినాయి? జాబులెస్ క్యాలెండర్గా చేసి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఏం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ను నాశనం చేస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా చేస్తాము, పోయిన సంవత్సరం గత 10 ఏళ్లలో వాళ్ళు మిగిల్చిన అప్పుల చేయలేకపోతున్నాం. మేము చెప్పినట్టు ఫ్రీ బస్ ఇచ్చాము, 500 రూపాయలు గ్యాస్ ఇస్తున్నాము, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తున్నాము, పెన్షన్ ఇస్తున్నాము, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాము, రుణమాఫీ చేసాం, రైతు భరోసా చేసాం, ఇవన్నీ చేస్తున్నాము, ఇంకా బాగా చేస్తామని కూడా చెప్తున్నారు. ఇందిరమ్మిల్లు, చంద్రమ్మిల్లు ఎవరికి ఇచ్చిరో మాకైతే తెలియదు. మేమైతే మా కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం జరిగింది. గోపన్న గారు వీళ్ళు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అంటారు. గోపన్న గారు గృహలక్ష్మి పథకం తీసుకొచ్చి ప్రతి పేదోడి ఇంటికలను సాకారం చేసిండు. దాదాపుగా 5 లక్షల రూపాయలతోటి ఇల్లు కట్టించడం కూడా జరిగింది. మేము చేసింది చెప్పుకోకపోవడమే చాలా పెద్ద తప్పైంది. ఈ సన్నాసులు ఇప్పుడు వచ్చి మీరేం చేసిండ్రు అని అడుగుతాను. అసలు 60 ఏళ్ళలో మీరు
తెలంగాణకి ఏం చేసిండ్రు, 60 ఏండ్లలో మీరు హైదరాబాద్కి ఏం చేసిండ్రు అని నేను అడుగుతున్నా. ఈ 2.5 నెలలల్లా, ఈ 22 నెలలల్లా రేవంత్ రెడ్డి అనేటోడు హైదరాబాద్కి ఏం చేసిండు, అది ఒక్క ముచ్చట అడుగుతానా, చెప్పమని చెప్పండి. అయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రధానంగా మనం చూసుకుంటే ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంది. కాంగ్రెస్ పార్టీ సడన్ గా అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం వల్ల ముస్లిం ఓట్లను వాళ్ళు ఏమైనా చీల్చే అవకాశం ఉందా? ఇప్పుడు అజరుద్దీన్కి మంత్రి పదవి వచ్చినంత మాత్రాన షాదీ ముబారక్లో 1,60,000 రూపాయలు వచ్చినట్టు కాదు కదా. అజరుద్దీన్కి మంత్రి పదవి వచ్చినంత మాత్రాన షాదీ ముబారక్లో తులం బంగారం వచ్చినట్టు కాదు కదా. కోడన్లకు 2,500 వచ్చినట్టు కాదు కదా. రంజాన్కు తోఫా వచ్చినట్టు కాదు కదా. ఒక అజరుద్దీనేనా ముస్లిం అంటే? ముస్లిం అందరూ ముస్లింలే కదా. మరి వాళ్ళందరూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్న రేవంత్ రెడ్డి మా ముస్లిం సోదరి బనులను ఎంతమందిని కోటీశ్వరులను చేసిండో ఒకసారి నేను అడుగుతాను. ఆ విషయానికి సమాధానం చెప్పాలి. బీజేపీ వాళ్ళు కూడా బలంగా ప్రచారం చేస్తున్నారు. ఇగో అబ్బా, సాయి ఉన్నోళ్ళ గురించి మాట్లాడాలి, ఉండి లేనట్టుగా ఉండేటోళ్ళ గురించి మేము మాట్లాడలేము. అసలు బీజేపీ అనేది దరిదాపుల్లో కూడా లేదు జూబ్లీ హిల్స్ లో. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మెజారిటీ అనేది తినబోతు రుచులు ఎందుకు, దాదాపుగా మేము గెలవబోతున్నాము. మా ఆడబిడ్డ సునీతమ్మకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఆడబిడ్డ తరపున వాళ్ళ బిడ్డలు, గోపన్న బిడ్డలు ఎప్పుడు బయటికి రాని వాళ్ళు ఇద్దరు వచ్చి ప్రచారం చేస్తా అంటే, బిడ్డ మీరు ఎందుకు వస్తున్నారు, మీకు తోడుగా మేమందరం ఉన్నాము, మేము నిలుస్తాము, మమ్మీకే మా ఓటు వేస్తామని చెప్తున్నారు. ఓకే.